హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బస్ స్టాండ్లో మరియు బస్లో ఉపయోగించే ముఖ్యమైన హిందీ వాక్యాలను నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే, ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఈ వీడియోస్ ద్వారా మీరు బస్ స్టాండ్లో మరియు బస్లో హిందీ ఈజీగా మాట్లాడగలుగుతారు. వీడియో చివరి వరకు చూడండి. బస్ స్టాండ్ కహా హై? బస్ స్టాండ్ కహా ఎక్కడ? హై ఉంది. బస్ స్టాండ్ కహా హై? బస్ స్టాండ్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద బస్ స్టాండ్? యహ్ బస్ కహా జాయేగి? బస్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుందండి, అందుకని మనం జాయేగా బదులుగా జాయేగి అని పెట్టాము. యహ్ ఈ బస్ కహా ఎక్కడ? జాయేగి వెళ్తుంది. యహ్ బస్ కహా జాయేగి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? వేర్ విల్ దిస్ బస్ గో? అగలి బస్ కబ్ ఆయేగి? అగలా అంటే తదుపరి లేదా తరువాత. మరి ఇక్కడ అగలా అనేది అగిలీగా ఎందుకు మారిందంటే బస్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కదా, అందుకని అగలా అనేది అగిలీగా మారింది. ఆయేగా అనేది ఆయేగిగా మారింది. బస్ కబ్ ఎప్పుడు? ఆయేగి ఆనా అంటే వచ్చుట, ఆయేగి అంటే ఫ్యూచర్ వెర్బ్ ఫామ్ అన్నమాట. ఆయేగి వస్తుంది. అగలి బస్ కబ్ ఆయేగి? తదుపరి బస్ ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ద నెక్స్ట్ బస్ కమ్? బస్ కిత్నే బజే ఆయేగి? బస్ కిత్నే ఎన్ని. కిత్నా అంటే ఎంత, కిత్నే అంటే ఎన్ని. బజే గంటలకు, ఆయేగి వస్తుంది. బస్ కిత్నే బజే ఆయేగి? బస్ ఎన్ని గంటలకు వస్తుంది? ఎట్ వాట్ టైమ్ విల్ ద బస్ కమ్? యహ్ బస్ విజయవాడ జాయేగి క్యా? యహ్ బస్ ఈ బస్ విజయవాడ జాయేగి క్యా వెళ్తుందా? యహ్ బస్ విజయవాడ జాయేగి క్యా? ఈ బస్ విజయవాడకు వెళ్తుందా? విల్ దిస్ బస్ గో టు విజయవాడ? అగలి బస్ కబ్ హై? అగలి తదుపరి, బస్ కబ్ హై ఎప్పుడు? అగలి బస్ కబ్ హై? తదుపరి బస్ ఎప్పుడు? వెన్ ఇస్ ద నెక్స్ట్ బస్? టికెట్ కహా మిలేగా? టికెట్ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుందండి, అందుకని మిలేగా అనేది వచ్చింది చివరికి. టికెట్ కహా ఎక్కడ? మిలేగా దొరుకుతుంది. టికెట్ కహా మిలేగా? టికెట్ ఎక్కడ దొరుకుతుంది? వేర్ కెన్ ఐ గెట్ ద టికెట్? ఏక్ టికెట్ దీజియే. ఏక్ ఒకటి, టికెట్ దీజియే ఇవ్వండి. దేనా ఇచ్చుట, దీజియే ఇవ్వండి. ఏక్ టికెట్ దీజియే ఒక టికెట్ ఇవ్వండి. గివ్ మీ 1 టికెట్. అదే 2 టికెట్స్ అడగాలంటే 2 టికెట్ దీజియే 2 టికెట్లు ఇవ్వండి. గివ్ మీ 2 టికెట్స్. టికెట్ కా కితనా కిరాయా హై? టికెట్ యొక్క కితనా కిరాయా హై ధర ఎంత? మామూలుగా బస్సుకి ట్రైన్కి ఏమో కిరాయా అనేది యూజ్ చేస్తాము ధర గురించి మాట్లాడాలి అంటే. మిగతా వాటన్నిటికీ కీమత్ కానీ లేకపోతే దామ్ అని కానీ యూజ్ చేస్తాము. టికెట్ కా కితనా కిరాయా హై? టికెట్ ధర ఎంత? వాట్ ఇస్ ద టికెట్ ఫేర్? బస్ సమయ్ పర్ ఆయేగి క్యా? బస్ సమయ్ పర్ సమయానికి, ఆయేగి క్యా వస్తుందా? ఆనా వచ్చుట, ఆయేగి క్యా వస్తుందా? బస్ సమయ్ పర్ ఆయేగి క్యా? బస్ సమయానికి వస్తుందా? విల్ ద బస్ కమ్ ఆన్ టైమ్? యహ్ సీట్ ఖాళీ హై క్యా? యహ్ సీట్ ఈ సీటు ఖాళీ హై క్యా ఖాళీగా ఉందా? ఇస్ దిస్ సీట్ వేకెంట్? క్యా బస్ దేర్ సే ఆయేగి? క్యా ఏమిటి? బస్ దేర్ సే ఆలస్యంగా, ఆయేగి వస్తుందా? క్యా బస్ దేర్ సే ఆయేగి? బస్ ఆలస్యంగా వస్తుందా? విల్ ద బస్ కమ్ లేట్? క్యా మే యహా బైఠ్ సక్తా హూ? క్యా ఏమిటి? మే నేను, యహా ఇక్కడ, బైఠ్నా కూర్చొనుట, బైఠ్ సక్తా హూ కూర్చోవచ్చా అంటే మేల్ పర్సన్ చెప్తున్నట్టు. సక్తీ హూం అని వస్తే ఫీమేల్ పర్సన్ చెప్తున్నట్టు. క్యా మే యహా బైఠ్ సక్తా హూ? నేను ఇక్కడ కూర్చోవచ్చా? కెన్ ఐ సిట్ హియర్? కృపయా తోడా హటియే. కృపయా దయచేసి, తోడా కొంచెం, హటియే పక్కకు జరగండి, హట్నా పక్కకు జరుగుట, హటియే పక్కకు జరగండి. హటో అంటే పక్కకు జరుగు అని చెప్పొచ్చు. కృపయా తోడా హటియే దయచేసి కొంచెం పక్కకు జరగండి. ప్లీజ్ మూవ్ aside a little. కిటికీ వాలి సీట్ చాహియే. కిటికీ వాలి, వాలా అన్న వాలి అన్న, ఉన్నా
లేదా కలిగి ఉన్న అని అర్థం వస్తుంది. ఇక్కడ సీట్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ వాలాకి బదులుగా వాలి అనేది వాడాము. చాహియే కావాలి. కిటికీ వాలి సీట్ చాహియే. కిటికీ ఉన్న సీటు కావాలి. ఐ నీడ్ ఏ విండో సీట్ ఆర్ ఐ వాంట్ ఏ విండో సీట్. यह बस सीधे जाएगी या रुकेगी? यह बस ఈ బస్ సీదే జాయేగి నేరుగా వెళ్తుందా, యా లేదా రుకేగి ఆగుతుందా. యా అంటే ఆర్ అనేది వస్తుంది అర్థం. అంటే కాఫీ యా చాయ్ అంటే కాఫీనా లేకపోతే చాయ్నా అని చెప్పేసి ఇట్లాంటి అదా లేకపోతే ఇదా అని చెప్పేటప్పుడు యా అనేది యూస్ చేస్తాం అన్నమాట. యహ్ బస్ సీదే జాయేగి యా రుకేగి. ఈ బస్ నేరుగా వెళ్తుందా లేదా ఆగుతుందా. విల్ దిస్ బస్ గో డైరెక్ట్ ఆర్ స్టాప్. రాస్తే మే కితనే స్టాప్ హై. రాస్తే మే దారిలో కితనే ఎన్ని స్టాప్ హై స్టాపులు ఉన్నాయి. రాస్తే మే కితనే స్టాప్ హై దారిలో ఎన్ని స్టాపులు ఉన్నాయి. హౌ మెనీ స్టాప్స్ ఆర్ దేర్ ఆన్ ద వే. ముజే అగలే స్టాప్ పర్ ఉతార్ దీజియే. ముజే నన్ను, అగలా అంటే తదుపరి లేదా తరువాత. ఇక్కడ అగలే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్టాప్ పర్ పర్ అనేది వచ్చింది కాబట్టి అగలే అనేది వాడతాము. స్టాప్ పర్ స్టాప్ వద్ద. ఉతార్నా దించుట. ఉతార్ దీజియే దించండి. ముజే అగలే స్టాప్ పర్ ఉతార్ దీజియే నన్ను తదుపరి స్టాప్ వద్ద దించండి. ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. क्या यह बस एक्सप्रेस है? क्या ఏమిటి यह बस ఈ బస్ एक्सप्रेस है ఎక్స్ప్రెసా. क्या यह बस एक्सप्रेस है ఈ బస్ ఎక్స్ప్రెసా లేదా ఇది ఎక్స్ప్రెస్ బస్ నా అని చెప్పేసి చెప్పొచ్చు. ఈస్ దిస్ అన్ ఎక్స్ప్రెస్ బస్. क्या यह बस लोकल है? क्या ఏమిటి यह बस ఈ బస్ లోకల్ హై లోకలా లేకపోతే ఇది లోకల్ బస్సా రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మీరు సెంటెన్స్ ఆన్సర్ అనేది. क्या यह बस लोकल है ఇది లోకల్ బస్సా లేదా ఈ బస్ లోకలా. ఇస్ దిస్ ఏ లోకల్ బస్. మేరా టికెట్ కహా హై. మేరా నా లేదా నా యొక్క టికెట్ టికెట్ కహా హై ఎక్కడ ఉంది. మేరా టికెట్ కహా హై నా టికెట్ ఎక్కడ ఉంది. వేర్ ఇస్ మై టికెట్. చుట్టా దీజియే చుట్టా అంటే చిల్లర. దీజియే ఇవ్వండి. చుట్టా దీజియే చిల్లర ఇవ్వండి. గివ్ మీ చేంజ్. क्या आपके पास చుట్టా హై. क्या ఏమిటి ఆప్కా మీ లేదా మీ యొక్క. కే పాస్ దగ్గర. ఆప్కాకి కే పాస్ అనేది కలిపితే ఆప్కే పాస్ అవుతుంది. చుట్టా చిల్లర. హే ఉందా. क्या आपके पास చుట్టా హై మీ దగ్గర చిల్లర ఉందా. డూ యూ హ్యావ్ చేంజ్. మేరే పాస్ చుట్టా నహీ హై. మేరా నా లేదా నా యొక్క. కే పాస్ దగ్గర. మేరాకి కే పాస్ కలిపితే మేరే పాస్ అవుతుంది. చుట్టా చిల్లర. నహీ హై లేదు. మేరే పాస్ చుట్టా నహీ హై నా దగ్గర చిల్లర లేదు. ఐ డోంట్ హ్యావ్ చేంజ్. బస్ కితనీ దేర్ మే పహుంచేంగి. బస్ బస్ కితనా అంటే ఎంత. కితిని అంటే కూడా ఎంత అని అర్థం వస్తుంది. ఇక్కడ బస్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి కితనాకి బదులుగా కితిని అనేది వాడాము. కితిని దేర్ మే ఎంతసేపట్లో. పహుంచున చేరుకొనుట. పహుం చేగి చేరుతుంది. బస్ కితిని దేర్ మే పహుంచేగి బస్ ఎంతసేపట్లో చేరుతుంది. హౌ లాంగ్ విల్ ద బస్ టేక్. ఈ వీడియోలో చెప్పిన వాక్యాలు మీకు అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.